ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ప్రవీణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను. అజ్జే నుండి పర్చేస్ చేసిన అవాసా కుర్తాస్ అయితే ఈ వీడియోలో రివ్యూ చూడబోతున్నాను. ఇవన్నీ కూడా పార్టీ వేర్ కుర్తాస్. చాలా బాగుందండి కలెక్షన్ అయితే. అండ్ ఇదంతా కూడా న్యూ కలెక్షన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ వైజ్ బాగున్నాయి అండ్ లుక్ వైజ్ కూడా బాగున్నాయి అనమాట. వచ్చే ఫెస్టివ్ సీజన్కి కూడా చాలా బాగుంటాయి. నేనైతే 100% రికమెండ్ చేస్తానండి. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, లైక్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అంతకంటే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా కుర్తాస్ చూసేద్దాం. ఫస్ట్ కుర్తా చూద్దాం. బ్లూ కలర్ లో తీసుకున్న కుర్తా అవాసా నుంచి తీసుకున్నాను. ఇది స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫ్లేట్ కుర్తా. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఇంకా లెనిన్ మిక్స్ అయింది అనమాట. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నాకైతే మెయిన్ గా ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. రౌండ్ నెక్ వచ్చింది. యోక్ పార్ట్ దగ్గర ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ కుర్తా అంతా ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. వైట్ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ పైన కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వచ్చింది. ఇది ఫ్లేట్ కుర్తా. గేర్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ కింద వరకు కూడా మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. యోక్ పార్ట్ దగ్గర ప్లీట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చాయి అనమాట. అండ్ లెంత్ కూడా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ వెనకాల మనకి బటన్ అయితే వచ్చింది. వెనకాల ప్యాటర్న్ కూడా మనకి ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్. కింద వరకు కూడా ఇలా వస్తుంది అనమాట. ప్రింట్ వస్తుంది, ఫ్లోరల్ ప్రింట్. ఇది రైట్ సైడ్ లో పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ కుర్తాకి. అండ్ ఈ కుర్తాని నేనైతే అసలు మిస్ చేసుకోదని చెప్తానండి. క్వాలిటీ వైజ్, లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ కాస్ట్ వచ్చేసి ఇది నేను పర్చేస్ చేసినప్పుడు నాకు అరౌండ్ 650 అలా అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మిస్ చేసుకోదని చెప్తాను. క్వాలిటీ, లుక్ వైజ్ బాగుంది అండ్ కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి ఫెస్టివ్ పార్టీ వేర్ కైనా ఈవెన్ కాలేజ్ ఆఫీస్ వేర్ కైనా కూడా ఈ కుర్తా చాలా బాగుంటుంది అనమాట. సింపుల్ గా ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. సో ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. మెజెంటా కలర్ లో తీసుకున్న కుర్తా అవాసా నుంచి. ఇది స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ ఇరిటేటింగ్ అయితే అస్సలు లేదనమాట. చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే. ఇది నేను మీడియం సైజ్ తీసుకున్నాను. నాచ్ నెక్ అయితే వచ్చింది. ఒక పార్ట్ అంతా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్ దగ్గర మనకి ఇలా లేస్ అయితే ఇచ్చారు. కుర్తా కింద వరకు కూడా ప్యాటర్న్ వచ్చేసి ఇలా వర్క్ అయితే వచ్చింది. కుర్తా కింద వరకు కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. ఇది ఫ్లేట్ కుర్తా. గేర్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ సీత్రూగా అయితే అస్సలు లేదు. ఫ్యాబ్రిక్ చాలా థిక్ గా ఉంది. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు. వెనకాల అంతా ప్లెయిన్ గా వచ్చింది. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే మనకి ఇలా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. నాకైతే ఈ కుర్తా అయితే చాలా బాగా నచ్చిందండి. ఫెస్టివ్ పార్టీ వేర్ కి బాగుంటుంది. అండ్ కలర్ కూడా మెయిన్ గా చాలా బాగుంది అనమాట. వేసుకున్నాక కంఫర్టబుల్ గా కూడా ఉంది. అండ్ కాస్ట్ వచ్చేసి ఇది నాకు అరౌండ్ 1299 అయితే వచ్చిందండి. న్యూ అరైవల్స్ కాబట్టి మనకు కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. బట్ వర్తబులే. చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ విషయంలో కానివ్వండి అండ్ లుక్ వైజ్ కూడా బాగున్నాయి కాబట్టి నేనైతే ఈ ప్రైస్ కి వర్తబుల్ అని చెప్తానండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. ఎల్లో కలర్ లో తీసుకున్న కుర్తా. ఈ కుర్తా కలర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి. స్మాల్ సైజ్ తీసుకున్నాను. రేయాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. వీనెక్ వచ్చింది. అండ్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా మల్టిపుల్ కలర్స్ లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట. మనకి పింక్, గ్రీన్ కలర్ లో వర్క్ అయితే వచ్చింది. ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్లీట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్లీట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది స్ట్రైట్ కట్ కుర్తా. కింద వరకు కూడా ప్లెయిన్ గా అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ వెనకాల కూడా మనకి ప్లెయిన్ గానే వచ్చింది. ఫ్రంట్ మాత్రమే మనకి యోక్ పార్ట్ దగ్గర వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. వేసుకున్నాకైతే చాలా బాగుందండి. హల్దీ ఈవెంట్స్ కి కూడా చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్ అయితే. నేనైతే అసలు మిస్ చేసుకోదని చెప్తాను. సింపుల్ గా చాలా బాగుంది అనమాట. అండ్ కలర్ అయితే నాకు మెయిన్ గా చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ, లుక్ వైజ్ కూడా బాగుంది కాబట్టి నేనైతే మిస్ చేసుకోదని చెప్తాను. అండ్ ఈ కుర్తా ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 900 లోపు అయితే వచ్చిందండి. నేను వర్తబుల్ అని చెప్తాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. గ్రీన్ కలర్ లో తీసుకున్న అవాసా కుర్తా. ఈ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ కుర్తా వేసుకున్నాక కూడా చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. ఎక్కడ కూడా నాకు ఇరిటేటింగ్ అస్సలు అనిపించలేదు. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. ఇది నేను మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్ గా చాలా బాగా ఇచ్చారు. నెక్ ప్యాటర్న్ చూసేద్దాం. నాచ్ నెక్ వచ్చింది. అండ్ యోక్ పార్ట్ అంతా మనకి ప్యాటర్న్ వచ్చేసి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కుర్తా కింద వరకు కూడా మనకి ప్యాటర్న్ అయితే కంటిన్యూ చేశారనమాట. ఇలా వర్క్ వచ్చింది. కుర్తా కింద వరకు వస్తుంది వర్క్, 2 సైడ్స్ కూడా. అండ్ స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర కూడా వచ్చిందండి వర్క్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇలా బటన్స్ కూడా వచ్చాయి. వర్క్ అయితే చాలా బాగుంది, కలర్ కాంబినేషన్. అండ్ కింద వరకు కూడా మనకి ప్యాటర్న్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది. ఇది ఫ్లేట్ కుర్తా. లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ వెనకాల ప్యాటర్న్ అంతా మనకి ప్లెయిన్ గా అయితే వస్తుంది.
ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర అండ్ అలాగే కింద వరకు కూడా ఇలా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. నేనైతే ఈ కుర్తాని మిస్ చేసుకోవద్దనే చెప్తానండి. కలర్ అయితే మెయిన్గా చాలా బాగుంది అండ్ వేసుకున్నాక కూడా చాలా కంఫర్టబుల్గా అవుతుంది అనమాట. అండ్ కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 900 లోపే వచ్చింది. సో నేనైతే ఈ ప్రైస్కి వర్తబుల్ అని చెప్తానని. చాలా బాగుంది, కలర్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ వేసుకున్నాక లుక్ వైజ్ కూడా బాగుంది కాబట్టి నేనైతే మిస్ చేసుకోవద్దని చెప్తాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. వైన్ కలర్ లో తీసుకున్న అవాసా కుర్తా. దీంట్లో కలర్ ఆప్షన్ అయితే ఉంది, రేయాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. ఈ కుర్తా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చిందని స్మాల్ సైజ్ తీసుకున్నాను. వీనెక్ వచ్చింది, నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. సో ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది. కుర్తా కింద వరకు కూడా ప్లెయిన్ గా అయితే వస్తుంది. ఫ్లేడ్ కుర్తా ఇది. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ సీత్రూగా అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ వెనకాల ప్యాటర్న్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా వస్తుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ కుర్తాకి అయితే. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఈ కుర్తా ప్రైస్ కూడా నాకు 999 అలా అయితే వచ్చింది అనమాట. నేనైతే వర్తబుల్ అని చెప్తానండి. నాకైతే మెయిన్గా ఈ కలర్ చాలా బాగా నచ్చింది. అండ్ వేసుకున్నాక చాలా లైట్ వెయిట్ గా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది అనమాట. మనం డే అంతా కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ ఫెస్టివ్ పార్టీ వేర్ కి అయినా చాలా బాగుంటుంది అండ్ అలాగే క్యాజువల్ వేర్ కి కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. ఆరెంజ్ కలర్ లో తీసుకున్న అవాసా కుర్తా. ఇది స్మాల్ సైజ్ తీసుకున్నాను. రెడ్ కట్ కుర్తా ఇది. నెక్ ప్యాటర్న్ చూసిద్దాం. నెక్ వీ నెక్ వచ్చింది అండ్ నెక్ పైన మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర ఇలా లేస్ వచ్చింది. కుర్తా కింద వరకు కూడా ప్లెయిన్ గా అయితే వస్తుంది. స్ట్రైట్ కట్ కుర్తా ఇది. మనకి లైట్ గా షైన్ అవుతుంది అనమాట ఈ కుర్తా. బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చింది అండ్ వెనకాల కూడా వర్క్ అయితే వచ్చింది. వెనకాల అంతా కూడా ప్లెయిన్ గా అయితే వస్తుంది అనమాట. లెంత్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కూడా బాగుంది. బట్ లుక్ వైజ్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. బట్ నెక్ దగ్గర ఫిట్టింగ్ అయితే ప్రాపర్ గా లేదనమాట. నాకైతే అసలు ఫిట్ అవ్వలేదు. చాలా ఇబ్బందిగా వేసుకున్నాను నేనైతే. నెక్స్ట్ కుర్తా చూద్దాం. బేజ్ కలర్ లో తీసుకున్న కుర్తా. చాలా బాగుందండి ఈ కుర్తా కూడా. అండ్ నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫ్లేట్ కుర్తా ఇది. నాచ్ నెక్ వచ్చింది. యోక్ పార్ట్ దగ్గర మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందన్నమాట. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. మల్టిపుల్ కలర్స్ లో వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ కుర్తా అంతా మనకి గ్లిటర్ ప్రింట్ అయితే వస్తుంది కింద వరకు కూడా. అండ్ ఇది ఫ్లేడ్ కుర్తా. గేర్ కూడా చాలా బాగా వచ్చింది. లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ కుర్తాకి. సో సీత్రూగా అయితే లేదు. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ వెనకాల కూడా ప్యాటర్న్ మనకి ఇలా వచ్చింది అనమాట. ప్రింట్ అయితే వచ్చింది. ఆల్ ఓవర్ కుర్తా వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్లీట్స్ మనకి చాలా బాగా ప్రొవైడ్ చేశారనమాట. వేసుకున్న ఒక లుక్ వైజ్ బాగుంది, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ కుర్తా కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 1500 అయితే వచ్చిందండి. కాస్ట్ కొంచెం ఎక్కువే బట్ వర్త్ అనే చెప్తానండి. లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ బాగుంది కాబట్టి ఫెస్టివ్ పార్టీ వేర్ కి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. సింపుల్ గా ఎలిగెంట్ లుక్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. వైట్ కలర్ లో తీసుకున్న కుర్తా. నాకైతే ఈ కుర్తా చాలా బాగా నచ్చిందండి. వేసుకున్నాక చాలా మంచి లుక్ అయితే ఉంది. ఇది నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫ్లేట్ కుర్తా. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. రౌండ్ నెక్ వచ్చింది. యోక్ పార్ట్ అంతా కూడా ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది అనమాట. బీడ్స్ తో చాలా బాగుంది వర్క్. అండ్ ప్లీట్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా బాగా వచ్చాయి. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. ప్లెయిన్ గా వచ్చాయి స్లీవ్స్ అయితే. కుర్తా కింద వరకు కూడా ప్యాటర్న్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా అయితే వస్తుంది. ఫ్లేడ్ కుర్తా ఇది. నాకు అంతగా ఏం సీత్రూగా అనిపించలేదు వేసుకున్నాక. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ వెనకాల ప్యాటర్న్ కూడా మనకి ప్లెయిన్ గా అయితే వస్తుంది అనమాట. చాలా బాగా నచ్చిందండి లుక్ అయితే. నేనైతే అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తాను. చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఎలిగెంట్ లుక్ అయితే ఉంది అనమాట వేసుకున్నాక. ఒకవేళ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. కాలేజ్ ఆఫీస్ వేర్ కైనా బాగుంటుంది. ఈవెన్ ఫెస్టివ్ పార్టీ వేర్ కైనా కూడా చాలా బాగుంటుందని. సో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. అవాసా నుంచి తీసుకున్న కుర్తా. టీల్ కలర్ ఇది. ఇది కూడా ఫెస్టివ్ పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫ్లేట్ కుర్తా. నాచ్ నెక్ అయితే వచ్చింది. యోక్ పార్ట్ అంతా కూడా మనకి ప్యాటర్న్ వచ్చేసి ఇలా వర్క్ అయితే వచ్చింది సిల్వర్ కలర్ లో. అండ్ స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర లేస్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్ ఓవర్ కుర్తా అంతా వచ్చేసి మనకి షిమ్మర్ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే వర్క్ వచ్చి ప్రింట్ అయితే వచ్చింది అనమాట. గ్లిటర్ ప్రింట్ కింద వరకు కూడా వస్తుంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్లీట్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ వెనకాల ప్యాటర్న్ కూడా మనకి ఇలా వచ్చిందనమాట. సేమ్ ఫ్రంట్ ఎలా అయితే వచ్చిందో షిమ్మర్ లైన్స్ అలాగే గ్లిటర్ ప్రింట్ వచ్చిందనమాట. లెంత్ కూడా బాగా వచ్చింది. వేసుకున్నాక నాకైతే ఈ కుర్తా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కుర్తా కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 1200 రూపీస్ లోపు అయితే వచ్చిందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. క్వాలిటీ వైజ్ బాగుంది అండ్ లుక్ వైజ్ కూడా బాగుంది. మెయిన్గా కలర్ అయితే చాలా బాగుంది అనమాట. సో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. అన్ని కుర్తాస్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఎక్సెప్ట్ ఆరెంజ్ వన్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫెస్టివ్ పార్టీ వేర్ కి చాలా బాగుంటాయి. ఒకవేళ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ అండి వీడియో నచ్చితే వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ రివ్యూ కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.